ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నా ప్రియ సహోదరి సహోదర, ప్రయోజనము లేదండి. ఎక్కడికో వెళ్ళి కూర్చొని రూపాయి తెచ్చుకోవడానికి ప్రయోజనం లేదు. ప్రార్థన చేసి ఆత్మల కొరకు కన్నీరు కారితే దేవుడు వారిని దగ్గరికి పంపేది, ఆత్మ రక్షింపబడితే అంతకన్నా ధనము లేదండి, అంతకన్నా ఐశ్వర్యము లేదండి, అంతకన్నా సుఖము లేదండి. ఒక్కసారి ఆలోచించే, నిన్ను ఎన్నుకున్న ఆ దేవుడు, నీ మీద ఆశ పెట్టుకున్న ఆ దేవుడు నిన్నే గమనిస్తూ ఉన్నాడు, నిన్నే చూస్తూ ఉన్నాడండి. అబ్రహాము సొత్తును తీసుకొని పారిపోతున్న ఆగరును చూసిన దేవుడు నేడు నిన్ను చూస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ఈరోజు సరే, మాసుధోనికి వెళ్ళమన్నాడు పౌలు గారిని. బయలుదేరాడు మాసుధోనికి. ఏమి జరిగింది మాసుధోనిలో చూడండి. రోమా ప్రభుత్వం వారు ఆచరించిన ప్రకారము అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14-15 వచనాలు చదివితే, ఆ నది తీరములో కూర్చొని దేవుని యొక్క పాటలు పాడి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ప్రారంభించినప్పుడు కొంతమంది స్త్రీలు అక్కడ పోగుపన్నారు. ఆ పోగుపన్న వారిలో ఒక స్త్రీ లూదియా, ఆమె దైవ భక్తురాలు. ఎటువంటిది? అందరూ కాదు, అక్కడ ఒక 30 మంది దాకా ఉంటారు స్త్రీలు, కానీ వాళ్ళలో దైవ. ఇజాబాలో నేను 1.5 స్థలంలో ఇల్లు కట్టాను ప్రభా, నేను ఇది అమ్మేసి నీ పేరట నేను గుడివాడ వెళ్ళిపోతాను ప్రభా, నాకు ఇల్లు కట్టించు ప్రభు అని అడిగినప్పుడు ఆయన ఇల్లు కట్టించాడు. 1.5 స్థలము కట్టిన ఇంటిని అమ్మేశాను, బయలుదేరిన గుడివాడకు. గుడివాడలో 5 సెంట్ల స్థలం ఇచ్చాడు. చప్పలకు దేవుని భయపరచండి, సభలు కూడా దేవుని భయపరచండి. 2.5 సెంట్లలో ఇల్లు కట్టాను. 1.5 నాయన సువార్త ప్రకటించడానికి ఒలివ ప్రార్థన శిబిరం కట్టాను. చెప్పండి, ఎంత ఇచ్చాడు దేవుడు? ఎన్ని సెంట్లు ఇచ్చాడు? అమ్మింది ఎంత? 1.5. అవునా లేదా? 7 మందిని బలిపోయారు. ఏపుకు 14 మంది వచ్చారు. ప్రైజ్ డబుల్ చేరి వచ్చారు. అవునా లేదా? నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. చేయి చేసి సహా నాకు సార్ అనకాకు. దేవుని అడుగు, మోకరించి దేవుడు ఇస్తాడు. నేను ఎవరిని అడగలేదు, నా దేవుడు నాకు ఇచ్చాడు. నా దేవుడు నాకు పిలిచి ఇచ్చాడు. ఇది నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలం, తీసుకుపో అన్నాడు. వాడు ఇవ్వని అంటున్నాడు అండి, స్థలం డబ్బులు కొనటానికి. ఆ బ్యాంకు వాడు స్థలం కొనటానికి డబ్బులు ఇవ్వని అంటున్నాడు. రూల్స్ ఒప్పుకోవంటా అడిగాను దేవుణ్ణి. మరొకసారి వెళ్ళమన్నాడు, వెళ్ళాను. మళ్ళీ ఒప్పుకోలేదు ప్రభు అన్నా. ఈసారి నేను మాట్లాడుతాను, వెళ్ళు అన్నాడు. వెళ్ళాను. ఏంటి అన్నాడు, స్థలం కొనటానికి డబ్బులు కావాలని. ఎన్నిసార్లు చెప్తే నీకు అర్థం కాదా అన్నాడు. నాకు అర్థం కావటం కాదు, మీకు అర్థం కావటం లేదన్న. ప్రైజ్ ది లార్డ్. ఏంటి అట్ట మాట్లాడతావు అన్నాడు. నేను కానీ ఎక్కవ అడిగానా? నువ్వు ఇస్తాన్న దాంట్లోనే ఇవ్వు, నువ్వు ఎంత శాంక్షన్ చేస్తున్నావో అందులో ఇవ్వు అన్నాడు. వెంటనే కంప్యూటర్ తీసుకొని టకటకటక గుట్టేశాడు. ఎంతకు కొన్నావు అన్నాడు. 1,00,000 రూపాయలకు కొన్నానన్నా. రిజిస్ట్రేషన్ ఎంత? 25,000. మొత్తం ఎంత? 1,25,000 అవుతుంది. టకటకటకట కొట్టేసి 87,000 రూపాయలు చిల్లర నీకు ఇస్తున్నాను, తక్కిన డబ్బులు నువ్వు చూసుకోపో అన్నాడు. దేనికి? స్థలం కొనటానికి. రూల్స్ ఒప్పుకోమంటే స్థలం కొనటానికి, ఇవ్వటానికి. కానీ ఏమైంది? రూల్స్ దేవుడు మార్చాడు. మన శక్తి గల దేవుడు, మన దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, వెళ్ళాను, మాట్లాడాను. ప్రజల నెమ్మది కోసము ఆయన చట్టాలే మారుస్తాడు.
నీకు మార్చడా? నీకు ఆ నమ్మకం లేదా? ఏమండి, ఇంటింటికి తిరిగి పాస్టర్ గారి ఇక చర్చికి వెళ్ళి, అన్నయ్య నా కూడికి ఉంది రా అన్నయ్య, అన్నయ్య నా కూడికి ఉంది తమ్ముడు రా అన్నయ్య, అక్క నా కూడికి ఉంది అక్క రా అక్క అని పిలిచావు. అవునా? పిలుస్తున్నావా లేదా? కానీ ఇక్కడ కుమార్ గారు నేను ఇక్కడనే ఉండి, ప్రభువా నువ్వు పిలిపిస్తానన్నావు, పిలుచు, వాక్యం చెప్పటానికి నేను నిలబడతాను, నా నోటిని బొరగ పడుకుని నువ్వు మాట్లాడు ప్రభు అన్నాను. మీరే వస్తున్నారు, వాక్యం వింటున్నారు. ఏది గొప్ప అంటావు? మీది గొప్ప, నాది గొప్ప? నాది గొప్ప కాదు, నా దేవుంది గొప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రణాళికలు జీవించిన ప్రియ సహోదరి సహోదరు మధుధోనికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క లూది అనే అమ్మాయి భక్తిమంతురాలు, వాళ్ళకిస్తున్నది వాక్యం. వెంటనే దేవుడు చూశాడు, ఆమె హృదయాన్ని తెరిచాడంట. తెరిచినప్పుడు పౌలు గారు మాట్లాడిన ప్రతి మాట ఆ హృదయమైన పలకంలో లిఖింపబడినాయంట. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆమె పాప క్షమాపణ అడిగింది, పశ్చాత్తాపడింది, మారు మనసు పొందింది, బాప్తిసం తీసుకున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమె కాదు, ఆమెయు ఆమె ఇంటి వారు ఏం చేశారు? బాప్తిసం పొందారు. ఎప్పుడు పొందారు? ఆమె హృదయం తెరవబడినప్పుడు, వాక్యము తమ హృదయంలోకి వెళ్ళినప్పుడు, ఆమెలో పశ్చాత్తాపం కలిగినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు బయలమన్నాడు మాసిదోనికి? ఎందుకు? ఆమెను రక్షించటానికి, ఆమె ద్వారా తన కుటుంబాన్ని రక్షించటానికి, ఒక్క వ్యక్తిని, ఒక కుటుంబాన్ని రక్షించడానికి మాసిదోనికి వెళ్ళు పౌలా అన్నాడు. చెప్పలు దేవుని భయపరచండి. ఒక్క కుటుంబాన్ని గురించి గ్రామాలు దాటి వచ్చాడు. ఈరోజు నువ్వు ఎన్ని గ్రామాలు దాటి వచ్చావో నాకు తెలియదు, ఎన్ని ఊర్లు దాటి వచ్చావో నాకు తెలియదు, కానీ ఎంతమందికి బాప్తిసం ఇచ్చావో నాకు తెలియదు. బాప్తిసం ఇచ్చిన వాళ్ళు కరెక్ట్గా నడుతున్నారో నడవటం లేదో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఒక ప్రణాళిక ఉంది. ఈ మాసిదోనియలో ఈ కుమార్తె లూది అనే కుమార్తె ఇంటిలో ఉన్న వారందరూ బాప్తిసం పొందాలని, పొందిన వారి యావత్తు కూడా దేవుని మహిమపరచాలని, దేవుని పక్షాన నిలబడాలని ఆయన యొక్క తీర్మానం చేసి ఉన్నాడు. కనుకనే ఎక్కడైతే సువార్త ప్రకటించడానికి ఆటంకం ఉన్నదో అక్కడ సువార్త ప్రకటింపబడింది. ఎక్కడ అయితే సువార్త ప్రకటించే వారు నివాసములు ఉండకుండా ఉన్నదో ఆ స్థలంలో మీకు అభ్యంతరం లేకపోతే నా ఇంట్లో ఉండో, ఎవడు ఏమంటాడు చూద్దాం అన్నది లూదియా. రోషం కలిగిన వాళ్ళుగా ఉండండి అయ్యా, పౌరుషం కలిగిన వాళ్ళుగా ఉండండి అయ్యా. దేవుని మాట ఒక్కోటి వదులుతుంటే పుట్టుక రావాలి. ఏంటది? రోషం పుట్టకొస్తుందా? సిగ్గుతో తల వంచుకుంటున్నామా? రోషం పుట్టాలి. తల వంచగాకండి, సర్చ్ చేసుకోండి జీవితాలను. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఒకటి అయిపోయింది. మళ్ళీ మాసిదోనియాలో ఇంకొక కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యం అంటే? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16, 17, 18 వచ్చిన చదువు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ప్రిత్తోను అనే ఒక దెయ్యము పట్టిన, ఏమిటి పట్టిన? ప్రిత్తోను అనే దెయ్యము పట్టిన ఒక స్త్రీ సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచు ఎదురుగా వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం రా. ఏమంటుందంట? వీళ్ళు ఎవరంట? ఎవరు అంటున్నారు? దెయ్యం అంటుంది. ఏమంటుంది? దెయ్యం అంటుంది. గుర్తించింది. నిన్ను గుర్తించారు ఎవరన్నా? కలర్ బట్టలు వేసుకొని వెళ్తే ఎవరయ్యా నువ్వు అంటారు. ఇదంతా నాకెందుకులనే తెల్ల బట్టలు వేసుకుని వెళ్తాం. నా ప్రియ సహోదరి సహోదర, కానీ మనుషులు గుర్తుపట్టలేడు మనల్ని, కానీ దెయ్యాలు మనల్ని గుర్తుపడతాయి.
అపవిత్రాత్మలు మనల్ని గుర్తుపడతాయి. ఎప్పుడు గుర్తుపడతాయి తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ కృపవరమును పొందుకొని సత్యమైన దేవుని సువార్త ప్రకటిస్తూ మోసగాడివిగా, దగాకోడివిగా, లంచము తీసుకొని వాడిగా జీవించినప్పుడు నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి గుర్తిస్తాయి. ప్రజలు గుర్తిస్తారు. నా ప్రియ సహోదరి, అదిగో పితృదేయం అంటుంది, వీరు మహోన్నతుడైన దేవుని యొక్క వీరు రక్షణ సువార్త ప్రకటించడానికి వచ్చి ఉన్నారు అనే కేకలు వేస్తున్నదంట. ప్రైజ్ లార్డ్. వీధులలో ఏం చేస్తుంది? ఎందుకే కేకలు వేస్తుంది అది తెలుసా మీకు? ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వీలు లేదు కాబట్టి ఆ ప్రజలకు తెలియజేస్తుంది, వీళ్ళు మహోన్నతుడైన దేవుని యొక్క ప్రజలు, వీళ్ళు రక్షణ సువార్త ప్రకటించడానికి వచ్చారు. వీళ్ళని కొట్టండి రాయ్, వీళ్ళని తన్నండి రాయ్, లేకుంటే నన్ను తరిమేస్తారయ్యో. ఏంటట? వీళ్ళని పట్టుకోండి, పట్టుకోండి. ఎవరిని పట్టుకోవాలి? రక్షణ సువార్త ప్రకటించే వాళ్ళని. మనం పాడు చేయడానికి వచ్చారు, మన గ్రామాన్ని మార్చడానికి వచ్చారు, మన ప్రజలను మార్చడానికి వచ్చారు. పట్టుకోండి, పట్టుకోండి అని కేకలు వేస్తుందంట. దాని పరమార్థం అది. అర్థమైందా? చూశాడు ఒక రోజు, 2 రోజులు. మేమేదో రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ మా పని మేము చేసుకుంటూ వెళ్తుంటే దేవుని పని కేకలు ఎత్తావు రోడ్డు మీద. ఆ అమ్మాయిని విడిచి పారిపో, విడిచి వెళ్ళిపోయేస్తున్నామలో అనగానే అది వదిలేసి వెళ్ళిపోయిందంట. వదిలేసి వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయి రక్షింపబడిందా లేదా? అయ్యన్నకాలు దెయ్యము నుంచి విడిపింపబడిందా లేదా? రెండో వ్యక్తి ఏమైంది? విడిపింపబడినది. దెయ్యముల నుంచి, అపవిత్రాత్మ నుంచి విడిపింపబడి. మాసుధోనికి ఎందుకు పౌలును పంపాడు దేవుడు అంటే, ఒకటి లూదియా కుటుంబాన్ని రక్షించడానికి, తద్వారా అనేక మందిని ఆ యొక్క గ్రామాల్లో, వీధులలో ఆమెను చూసి శ్వాస జీవితంలో బలపరచబడటానికి పౌలు గారిని పంపాడు. రెండవది, ఈ కుమార్తెలు ఉన్న దెయ్యాన్ని వెలగొట్టి ఈ కుమార్తెను విడిపించడానికి. అంతేకాదు, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోగానే లైన్ కట్టే ఉన్నారంట. ఎవరు? గ్రామస్తులందరూ సోది చెప్పారు. ఈడు పరమానందంగా డబ్బులు పెట్టి దగ్గర పెట్టుకొని, అమ్మా వచ్చావా, నీకోసం ఎదురు చూస్తున్నామమ్మా, రా రా రా, ఇదిగో ఇదిగో మన యేసుపాదం గారు వచ్చారు, ఈయనకంటే ఏదో చెప్పు, ఈయనకంటే ఏదో నాకు తెలియటంలే. ఏది తెలియటం లేదే? నాకు కనిపించడం లే. ఏది కనిపించడం లేదే? మొన్నటిదాకా వాగావుగా, చిలక పలుకులు పలికావుగావే. నేను కాదు. పలుకో. నేను పలకలేను. ఏమైంది నీకో? ఎల్లగొట్టారు నన్ను. ఎవరు ఎల్లగొట్టారే? పౌలు గారు ఎల్లగొట్టేశాడు నాలో నుంచి దాన్ని. ఇప్పుడు నువ్వెవరు? నేను నీ కూతుర్నే. అమ్మో అన్యాయం జరిగిపోయింది. అమ్మో అన్యాయం జరిగిపోయింది. ఎక్కడున్నాడు పేతురు? ఎక్కడున్నాడు ఆ పౌలు గారు? ఎక్కడున్నాడు ఆ శీలా అన్నాడు. అప్పుడు అర్థమైందట ఆ లైన్లో ఉన్న వారికి, ఆ గ్రామస్తులకు అందరికీ, ఈడు మోసగాడు, ఈడు కూతురుని గారెడు విద్య చేయించి దెయ్యముతో మనకు సైన్యాలు చెప్పించి మన డబ్బు లాగాడు, మన మోసం చేశాడని ఆ గ్రామస్తులకు అప్పుడు అర్థమైపోయి దెయ్యాలు కూడా సైన్యాలు చెప్తాయని తెలుసుకున్నారంట. నమ్మిన వారు చక్కటికి చప్పట్లు కొట్టిన మధ్య. అందుకని సగినాల దగ్గరికి ఎలాగాకండి. ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. వచ్చి, మా చెల్లి అండి మంచిదే, మా చెల్లికి 2 కొడుకులండి మంచిదే, 2 పెళ్లి చేసుకొని అంటున్నారండి మంచిదే అన్న. అదేంటండి మంచిది అంటున్నారు? పెళ్లి చేసుకోకపోతే మంచిది కదమ్మా, పెళ్లి చేసుకుంటే పాడైపోతారమ్మా, మీ చేతుల నుంచి వాడు జారిపోయి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాడు అన్న. అదేంటి పాస్టర్ గారు మీరు అలా మాట్లాడతారు? పెళ్లి చేయాలని ఆశపడి వచ్చింది మా చెల్లి అన్నాడు. వాడు పెళ్లి చేసుకుంటే కదా నువ్వు పెళ్లి చేసేది అన్న. చేసుకోరంటావా అన్నది. నాకు ఆ విషయం తెలియదమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకున్నట్టు అనిపిస్తుంది అన్న.
అదేంటి మీరు ఏదైనా చెప్తారని వచ్చాను. నేను సోది చెప్పేవాడిని కాదులే అన్న. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా చాలామంది అడుగుతూ ఉంటారు. నా ప్రియ సహోదరి, చూడు, యేసు ప్రభు ఆత్మ వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళు అక్కడి ఆసియా ఖండానికి వెళ్ళకుండా మాసిదోనికి వెళ్ళటానికి లాభాలు ఇప్పటికి నేను చూపించా. ఒకటి, లూదియా తన కుటుంబం బాగుపడింది. ఆ లూదియా ఉన్న ప్రాంతం అంతా యేసుని నమ్మేలాగా చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2, ఆ పితృదయ్యముకు పట్టిన అమ్మాయి విడుదల పొందింది. తద్వారా గ్రామస్తులందరూ కూడా పితృదయ్యము ఇది అబద్ధము చెప్పింది, మోసం చేసిందని నమ్మారు. ఆ ప్రజలందరూ కూడా ఈ పౌలు గారి మాటలు వినటానికి పరుగులు తీశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సత్యము దగ్గరికి వచ్చారు. నా ప్రియ సహోదరి సార్, ఆ పని జరుగుతుండగా వీళ్ళు ఏం చేశారు తెలుసా? 22, 23 వచనాలు చూస్తే, వారు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి వారి బట్టలు లగవేసి బెత్తంతో కొట్టించి చెరసాలలో వేసి చెరసాల అధికారికి అప్పచెప్పారంట. ప్రైజ్ లార్డ్. ఏం చేశారు? చెరసాల అధికారికి అప్పచెప్పారు. అప్పుడు ఆ పౌలు గారు, అమ్మో, నేను సువార్త ప్రకటించి తప్పు చేశాను, నేను ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటే బాగుండేది అన్నాడా? ఏమన్నాడు? మన బంధుగాలు ఉన్నాయా? మన బంధుగాలు ఉన్నాయా ఎప్పుడన్నా? మన బంధుగాలు ఉన్నాయా? మన కుటుంబ బంధుగాలు ఉన్నాయా? రేషన్ కార్డు కట్, మీ నాన్నకు పింఛని కట్, మీ అమ్మకు పింఛని కట్, మీ ఇంటి పునాదులు కట్, నీకు ఇండ్లు కట్ అనగానే నేను యేసు ఉత్తుతనంగా ప్రకటిస్తున్నాను. నిజంగా ప్రకటిస్తున్నానా ఏంటి? బతకడానికి నేను ఫాస్టర్గా బతుకుతున్నా. నువ్వు మావాడివేనా? నేను రాజకీయ నాయకి, నీకు తెలుసా? నీకు అట్లా పర్లేదురా, ఈయనకి ఇల్లు ఏమండి, వీళ్ళ అమ్మకు పింఛని రాయండి. జరగటం లేదా? జరుగుతుందా? జరుగుతానా లేదా? 200 రూపాయలు పలావు, బట్టలు. ఎంతమంది వెళ్ళము? అందరూ వెళ్తాం కదా. నిన్ను లాగటానికి, గాలం వేసి లాగటానికి పిలుస్తున్నాడు అపవాది. ఆ గాలములు చిక్కోటానికి వెళ్తున్నావు, లోకాశకు చిక్కోటానికి వెళ్తున్నావు, ధనాపేక్షకు చిక్కోటానికి వెళ్తున్నావు, వలలో ఇరుక్కోవడానికి వెళ్తున్నావు. ఎవరి వలలో? అపవాది వలలో. అది గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడు. కానీ పౌలు శీలలో అంతా దెబ్బలు తిన్నా, రక్తము కారుతున్నా, వాళ్ళు మధ్యరాత్రి కాల సమయంలో ఏం చేస్తున్నారు? ప్రభువా, నువ్వు మాకన్నా ఎక్కువ దెబ్బలు తిన్నావయ్యా, నీ ప్రజల నిమిత్తము రక్తము చిందించావయ్యా, నీ ముఖము నిండా రక్తపు మరకలు కనబడుతున్నాయి ప్రభువా, ఆ ముళ్ళ గిట్ట నుంచి కారుతున్న రక్తాన్ని చూస్తున్నాను ప్రభువా, మాకు తొచ్చడియాలము, మేము చిన్న దెబ్బలే తిన్నామయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు ప్రభువా. నేను మీ మాదిరి దెబ్బలు తినాలి, మీ మాదిరిలో ప్రభు రక్షణ సువార్త ప్రకటించాలి ప్రభు అని పాటల రూపములు తన హృదయంలో మాటలు పలుకుతున్నప్పుడు, తన అంతరంగంలో నుంచి వచ్చిన వేదన పలుకుతున్నప్పుడు బాధపడతా కాదు, సంతోషంగా ఈ భాగ్యము నాకు ఇచ్చావు, నీ నామములో దెబ్బలు తినడానికి ఇచ్చావు, నీ ప్రజలను రక్షించడానికి, విడిపించడానికి మమ్మల్ని మాసుదానికి పంపించావయ్యా. నేను లూదియా కుటుంబాన్ని రక్షించాము, ఒక కుమార్తెని దెయ్యం నుంచి రక్షించాము, ఒక గ్రామాన్ని మోసముల నుంచి విడిపించాము ప్రభా. సంతోషం. ఈ దెబ్బలు మమ్మల్ని ఏమి చేయలేవు ప్రభా, ఇటు దెబ్బలు ఎన్ని తిన్నా మాకు సంతోషమే ప్రభు అని పాటలు పాడుతుండగా ఆ ఖైదీలు కూడా నోరేట్లకు చూస్తూ, ఇదేమి పాటలు బాబో, ఇదేమి మాటలు అయ్యా, తన్నులు తిన్నా రక్తము గారుతున్నా కానీ దేవుని స్తుతిస్తున్నారు, ఇంకా దెబ్బలు తింటే బాగుండు ప్రభు అంటున్నారే. అసలు ఇదేం మనుషులయ్యా, ఇదేమి రక్షణ ప్రభువా అని ఆశ్చర్యపోయి చూస్తున్నా కానీ భూకంపం వచ్చేసింది.
సంఖ్యలు విడిపోయాయి. అయినా కానీ ఖైదీలు తన్మయమై కదలకుండగా వాళ్ళని పాటలు ఆలకిస్తూ ఉన్నారంట. చప్పట్లకు దేవుని మహిమపరచండి. ఈ విధముగా క్రైస్తవులో ఉండాలి సేవకులు. ఈ విధముగా దేవుని కాపర్లో ఉండాలి. దేవుని నామమును బలపరచడానికి కొడతావా కొట్టరా, సంపుదవా సంపురా, అమ్మో పాము కరుస్తుందయ్యా అంటే మరి సువార్త ప్రకటిస్తావా, ప్రకటించాను అని చెప్పినాడు. యూట్యూబ్ ఛానల్ వచ్చిందంట చాలామందికి. ఒక పాస్టర్ ఉపదీసి నల్ల బట్టలకు తొడిగించి కొట్టు కొబ్బరికాయ అంటే కొట్టాడంట. తిరు ప్రసాదం అంటే తిన్నాడంట. లేకుంటే నీ భార్య బిడ్డలు లేపేస్తామంటే భయపడినాడంట. మరి అక్కడే వర్షలో తగలబెడుతుంటే తగలబెట్టుకొనిరా అన్నాడంట ఒక ఆయన పాస్టర్ గారు. సంపనరా అన్నాడంట. యేసు నామములో సంపనరా అన్నాడు. ఇది దేవుని సేవకునికి కావాల్సింది. ఈ పట్టుదల, ఈ హృదయమును ఉండి పనిచేయి. లేకుంటే మానేసే, వ్యవసాయం చేసుకో, బతుకో, విశ్వాసగా జీవించు. నిన్ను అభ్యంతరం ఎవడు పట్టాడు? నిన్ను ఇంకా మంచిగా పొగడతాడు. చాలామంది ఈ సువార్త ప్రకటించడం వదిలేసి పెయింట్లు వేసి బతుకుతున్నారు చాలామంది పాస్టర్లు. వ్యవసాయ పనులు చేసుకొని బతుకుతున్నారు చాలామంది పాస్టర్లు. వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు చాలామంది పాస్టర్లు. చేత కాకపోతే వదిలేసేయండి, కానీ నా దేవుని అవమానపరచకండి. నా దేవుని త్యాగాన్ని అవమానపరచకండి. నా దేవుని త్యాగాన్ని చులకన చేయకండి అపవాది ముందును అని నేను దేవుని పెట్ట మనవి చేస్తా ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిలబడండి. రోషం కలిగిన వారే నిలబడండి. ఆ పౌలు గారు దెబ్బలు తిన్నారు అని ఇది ఎంత చూసినటువంటి చెరసాల అధికారి చచ్చిపోవాలనుకున్నాడంటే తలుపులు తెరవగానే చూసి, అరే బాబు సావకురా, మేమంతా బతికే ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళలేదురా బాబు, అందరం లోపలనే ఉన్నామన్నారు. ఆయన బయటికి తీసుకొచ్చారు. 32వ వచనం, అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యము ఎవరు బోధించారు? బెత్తముతో కొట్టబడిన వారు, రక్తము కారుతున్న వారు దేవుని వాక్యము ప్రకటిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ముందు నా గాయాలు కట్టరా అన్నా, నా గాయాలు తుడవని రాన్లా, నా రక్తం కడగని రాన్లా. ఎలాగున్నారో అలాగా ఉన్నారు. ఎప్పుడు నీ రక్షణ కడిగిన ఆ యొక్క నిశ్వాసమును నాకు తెలియపరచు, ఈ రక్షణ ఎలా పొందాలో నాకు తెలియజేయమన్నప్పుడు యేసు యందు విశ్వాసం ఉంచమని లేఖనాలు చెప్పడం ప్రారంభించారు. అప్పుడు ఆ ఇంటి వారు అతను మొత్తం విశ్వాసం ఉంచి యేసు నామములో బాప్తిసం తీసుకున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అట్టి కార్యములు మీరు ఎప్పుడైనా చేశారో నా ప్రియ సహోదరి సహోదరుడా? కొద్దిగా బాధ కలిగితే మనం పిరికితనం అవుతాం. నిజమే, ఈరోజు నా భార్య హైదరాబాదులో ఆమె గుండెపోటు నొప్పి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయింది. 2 రోజుల నుంచి ఆమెకు ఎంజియోగ్రామ్ చేశారు. డాక్టర్లు సలహా చేస్తున్నారు, ఆ గ్యాస్ పిన్ అంటున్నారు, గుండెపోటు అంటున్నారు, నాకు విధాల పరీక్షలు జరుగుతున్నాయి. అయినా కానీ నిన్న ఆరాధన జరిగించా, ఈరోజు ఈ ఉపవాసం ఈ యొక్క పాస్టర్ల కూడికలు జరిగిస్తున్నాను. వాక్యము ఉన్నతో బోధిస్తున్నాను. ఒక పక్క నా భార్య బాగలేదు, నా భార్య హాస్పిటల్లో ఉంది, మరణాప్రాయ స్థితిలో ఉంది. అయినా కానీ నేను వాక్యము బోధిస్తున్నాను. రోషం. ఎంజోగ్రామ్ తీశారంట, ఇంకా కాల్జెల్లెట్ పరీక్ష చూడలేదు. రిపోర్ట్ చూసిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నా లేదంటే స్టంట్ చేయాలన్నా ఏం చేయాలని నిర్ణయం ఇప్పుడు తీసుకుంటారు. అయినా అంత బాధలో ఉండి కూడా నేను ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క పాస్టర్ల కోరికను జరిపించాలని నా యొక్క ఆశ. కాబట్టి నేను ఈ పాస్టర్ల కోరికను జరిపిస్తూ ఉన్నాను. కానీ వేదంలో ఉన్నామని మనం దేవుని పని ఆపకూడదు, కష్టాల్లో ఉన్నామని దేవుని సువార్తను ఆపకూడదు. నా ప్రియ సహోదరి సహోదరు, నా గొప్పతనం కోసము నన్ను పొగడాలని నేను ఈ మాటలు మీకు చెప్పటం లేదు. కానీ ఒక వ్యక్తి ఈ శ్వాస జీవితంలో జీవించి ఒక దేవుని సేవకుడిగా నిలబడిన తర్వాత
వాళ్ళ కర్తవ్యం ఎలా ఉంటుందో చూపించడానికి నేను ఈ మాట చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నా భార్య కూడా పూలుకొని సచివురాలుగా దేవుడికి రప్పిస్తాడనే ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, భయపడనక్కర్లేదు. సౌలును ఆ చెరసాల నుంచి విడుదల పొందాడు. రెండవ రోజు న్యాయాధిపతుల ఆజ్ఞ వచ్చింది, వాళ్ళని విడిపించండి అని. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, మాసుదేనికి ఎందుకు పంపించారో చూడు. ఒక చెరసాల అధికారి మారాడు, ఖైదీలు మారారు, నైనా ఆ ప్రాంత ప్రజలు మారారు, చెరసాలకు అధికారి కుటుంబం మారింది, గ్రామం మారింది, ఆ యొక్క దెయ్యం పట్టిన కుమార్తెకు విడుదల కలిగింది, లూదియా మారింది, లూదియా కుటుంబం మారింది, ఆ యొక్క ప్రాంత ప్రజలు మారారండి. ఎంత మేలు జరిగిందో చూడండి. ఎంత ఒక ప్రణాళిక దేవుని పక్షాన. ఒకే ఒక మాట, నువ్వు మాసుదోనికి వెళ్ళి సహాయం చేయి. ఒకే ఒక కళా దర్శనం, స్వప్న దర్శనం ఎంత బలంగా నాటుకున్నదో ఆ పౌలు గారు ప్రకటించిన ఆ ప్రకటన. ఈరోజు నేను 2 మాటలు మీకు చెప్పా. అనేకం ఉండే నా దగ్గర, కానీ అన్నీ చెప్పడానికి సమయం కాదు. నేను 2 మాటలు స్వప్న దర్శనం చెప్పాను. అవి వాస్తవంగా ఈ గుడివాడ పట్టణంలో నెరవేర్చబడినాయి. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 7వ తారీఖున నాయన మొదటి సోమవారం రోజు ఏ విధంగా ప్రభువా మేమందరం నీ ఒలివ ప్రార్థన శిబిరంలో కూడుకొని నాయన నీ పాదసన్నిధిలో నీ అమూల్యమైన మాటలు వినటానికి కృప దయచేసినందుకు మీ స్తోత్రాలు. నాయన పౌలు గారిని ప్రభువా ఆసియా ఏరియాకు వెళ్ళకుండా ప్రభువా మాసుదోనికి ఎందుకు వెళ్ళమన్నావో స్పష్టంగా బయలుపరిచిన దేవ మీ స్తోత్రాలు. స్వప్నం ద్వారా మాట్లాడి నాయన యేసు ప్రభును రక్షించిన వాడు బాల్యములో నాయన ప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఏలియాను ప్రభు ఏ విధముగా ఆయన ప్రభు నాయన స్వప్నముల ద్వారా మాట్లాడి నాయన బదిరి వృక్షం కింద నాయన ప్రభు తండ్రి 2 అభిషేకించి ప్రభా పట్టాభిషేకులుగా, ఒకరిని అభిషేకించి ఒక ప్రవర్తగా మార్చిన దేవానికి స్తోత్రాలు. నాయన నీ ప్రజల బిడ్డలు అందరూ కూడా అటువంటి ప్రవర్తన కలిగిన వారై నాయన నీ బిడ్డలు నీకు నమ్మకస్తులుగా జీవించే భాగ్యము దయచేయండి. నాయన ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా నీ సువార్త ప్రకటిస్తూ హృదయపూర్వకంగా నిన్ను కొనియాడుతూ స్తుతించే భాగ్యము దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన మీ కృపలను దయచేయండి. వాళ్ళ సంఘాలను దీవించి ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. పిరికితనాన్ని తీసివేయండి నాయన, దుడుకుతనాన్ని తీసివేసి నిబ్బరము కలిగిన వారిగాను నీ ఖచ్చితమైనటువంటి సువార్త ప్రకటించే సంఘ కాపరులుగా ఆత్మలను రక్షించే భారము కలిగిన వారై ముందుకు సాగిపోయే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని నీ దాసుడు చేసిన ఈ మనవి ఆలకించి చెవికి ప్రభువా ఆయా సమయంలో వారికి అనుగ్రహించమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఒలివ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలివ సందేశాలు. ప్రభువా